ఈరోజు మరొక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈ కథ మన మధ్యలో జరిగినట్టే ఉంటుంది, మనం లేస్తే చూసినట్టే ఉంటుంది. ఈ కథ సక్సెస్ స్టోరీ కాదు, ఒక ఫెయిల్యూర్ స్టోరీ కాదు. ఉన్న దాంట్లో ఎలా హ్యాపీగా బతకాలి, ఎలా సంతోషంగా ఉండాలి అనే స్టోరీ. సక్సెస్ స్టోరీస్ సినిమా హీరోల దగ్గరే కాదు, మన వీధుల్లో, మన పక్కనే, మన దగ్గరగానే జరుగుతాయి. ఈ రోడ్డు మీద ఉదయం తొలుత కనిపించే వాళ్ళలో ఒక్కరు. ఆమె పేరు పావని. ఒక సాధారణ మహిళ, కానీ అద్భుతమైన తల్లి. ప్రతిరోజు పొద్దున 4 గంటలు కూడా కాకముందుకే కంటిపై నిద్ర ఉండగానే లేస్తుంది. అంతా నిద్రలోనే ఉన్న సమయంలో ఆమె మాత్రం మార్కెట్కు పండ్ల కోసం బయలుదేరుతుంది. చీకట్లో ప్రయాణం, రోడ్డు మీద రాత్రి, చలి, కానీ ఆమెకి నిద్ర కంటే ముఖ్యమైనది జీవనం. ఆమెకి ఇంట్లో వేచి చూసే 2 పిల్లలున్నారు, తండ్రి లేని పిల్లలు. హస్బెండ్ లేకుండా వచ్చిన బాధ ఎంత పెద్దదో ఆమె ఒంటరైన చేతుల్లో ఉన్న గీతలు చెబుతాయి. అయినా జీవితం ఎదుర్కోవడమే ఒక మార్గమని ప్రతిరోజు ఆ అమ్మాయి తానేసి ముందుకు సాగుతుంది. మార్కెట్ నుంచి ఎన్నుకున్న పండ్లను ఈ రోడ్డు మీద ఉన్న ఈ చిన్న టేబుల్ మీద పెడుతుంది. ఉదయం 8 గంటల నుంచి మళ్ళీ రాత్రి 8 గంటల వరకు అదే తపన, అదే ఆశ, అదే స్మైల్. ఈ ప్లాట్ఫామ్ మన కళ్ళకి కేవలం పండ్లు అమ్మే స్థలం అయినా కానీ పావనికి ఇది పిల్లల భవిష్యత్తు కోసం ఆమె నిర్మించుకుంటున్న చిన్న స్థలం. ప్రతిసారి ఒక కస్టమర్ వచ్చి ఒక పండు కొనుక్కొని వెళ్ళినప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించేది ఒక చిన్న వెలుగు. అది లాభం, ఆనందం, పిల్లల కోసం ఇంకో రోజు నిలబడగలనన్న నమ్మకం. భోజనానికి సమయం కూడా లేదనుకునే రోజులు ఉన్నాయి. వానొచ్చినా, గాలొచ్చినా, ఎండొచ్చినా ఈ టేబుల్ దగ్గరే ఆమె ఉంటుంది. ఎందుకంటే ఆ టేబుల్ మీద పండ్లే కాదు, ఆమె పిల్లల కలలు, ఆశలు ఆమెకి కనిపిస్తాయి. జీవితం ఆమెను చాలాసార్లు కిందికి తోసింది, కానీ ప్రతిసారి ఆమె మళ్ళీ లేచింది. అసలు ఇలాంటి వాళ్ళ లైఫ్ చూస్తే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఉంటుంది. మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే ఆమె మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ప్లాన్ చేసుకుంటుంది, ఎలా వస్తుంది. అసలు అంత నైట్లో కూరగాయల మార్కెట్కి వెళ్ళి పండ్లు తేవడము, ప్లస్ ఇక్కడ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి పెట్టుకోవడము, 8 గంటల వరకు ఇక్కడ పెట్టుకొని మళ్ళీ నైట్ 8 గంటల వరకు ఇక్కడే ఉండి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ 10 కిలోమీటర్లు జర్నీ చేసి ఇంటికి పోయి మళ్ళీ నైట్ అంతా పని చూసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచి మళ్ళీ యథావిధిగా మళ్ళీ మార్కెట్కి వెళ్ళి పండు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని కూర్చొని తన పిల్లల్ని మంచిగా చదివించుకోవాలని ఒక స్ట్రాంగ్ డెసిషన్ ఆమెలో కనిపిస్తుంది. అసలు ఆమెకు ఒక స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పొచ్చు. మని ఎలానైనా పిల్లల్ని చదివియాలి, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే ఒక ఆలోచన తనలో కనిపిస్తూ ఉంది. అసలు ఆమె మంచి స్ట్రాంగెస్ట్ ఉమెన్. భర్త లేకపోయినా కానీ పిల్లల కోసము అంత కష్టపడుతుంది. కాబట్టి నాకు మంచి ఇన్స్పిరేషన్ అనుకొని నేను మీకు ముందుకు ఈ స్టోరీ తెచ్చాను. ఉదయం వెళ్తురు ఇంకా పూర్తి కాకుండానే నగరం మీదకి వచ్చేస్తుంది. రోడ్డు పక్కన ఆమె కూర్చుంటుంది. పక్కకు వెళ్ళే వాహనాలు, శబ్దము, రద్దీ, వేడి, ధూళి ఇవన్నీ ఆమెకు రోజువారీ సహచరాలు. అయినా కానీ మంచి కష్టపడి అలా పిల్లల్ని చదివించుకొని ఎవరి దగ్గర చేయి చాచకుండా, ఒకరికి తల వంచకుండా తన సొంత పని చేసుకుంటూ బతుకుతుంది. అసలు ఇలాంటి ఉమెన్స్ చాలామంది ఉన్నారు. ఇలాంటి చిన్న స్టోరీస్ ముందుకు తీసుకొస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.